అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. మరి టాలీవుడ్ నటుడు రానా దగ్గుపాటి అయితే ఈడీ ఆఫీస్ ముందు అయితే హాజరు కావడం జరిగింది. మరి ఏదైతే బెట్టింగ్ ప్రమోట్ చేసినా మరి దాని కింద కేసులు అయితే నమోదయ్యాయి. మరి ఆ నేపథ్యంలోనే ఈ రోజైతే రానా మరి బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం ముందు అయితే హాజరుపరిచారు. మరి ఏవైతే పోలీసులు ఉన్నారో మరి 4 గంటల నుంచి కూడా మరి రానా నుంచి అయితే మరి సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. ఏవైతే ఇల్లీగల్ బెట్టింగ్స్ యాప్స్ ఉంటాయో, ఆన్లైన్ గేమ్ కావచ్చు, మరి ఇంకా ఇతరత్ర గేమ్స్ కావచ్చు, సో ఇవన్నిటి కూడా ప్రమోట్ చేసిన కారణంగా పోలీసులు అయితే మరి రానా పైన, ఇంకా మరి విజయ్ దేవరకొండ కావచ్చు, ప్రకాష్ రాజు కావచ్చు, వీళ్ళందరిపైన కూడా వాళ్ళైతే కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ మరి హాజరయ్యారు. వాళ్ళైతే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చుకున్నారు ఈడీ పోలీసుల ముందు. ప్రస్తుతం ఈ రోజు అయితే మరి రానా దగ్గుపాటు అయితే ప్రస్తుతం ఈడీ కార్యాలయం ముందు అయితే పడుతున్నారు. మరి రానా నుంచి కూడా మరి సమాచారాన్ని అంతా సేకరించే పనిలో అయితే పోలీసులు ఉన్నారని చెప్పొచ్చు మనం. అయితే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ వల్ల మరి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం మనకు తెలిసిందే. ఎన్నో కుటుంబాలు అయితే చిందర వందరైపోయినాయి, మరి చెల్లా చెదురైపోయినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఈ యొక్క బెట్టింగ్ యాప్లను కేవలం మరి యూట్యూబర్స్ మరి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే మరి ప్రమోట్ చేస్తున్నారు అనుకున్నాం ఇన్ని రోజులు. కానీ కాదు, టాలీవుడ్ సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద హీరోలు, వీళ్ళనే ఒక యూత్ ఐకాన్గా మరి చాలామంది అభిమానులు కూడా వీళ్ళ ట్రాక్లో నడుస్తూ ఉంటారు. వీళ్ళు ఏ డ్రెస్ వేస్తే వీళ్ళు కూడా అదే డ్రెస్లు వేసుకుంటూ మరి వాళ్ళని ఒక ఫాలో అవుతూ ఉంటారు. అయితే మరి ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా మరి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే మరి చిన్న తరహా ఇప్పుడు సినిమా అభిమానులు మరి వందల సంఖ్యలో సినిమా అభిమానులు ఉన్నారు. మరి యూత్ కావచ్చు మొత్తం కూడా చెడిపోయే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పైన యూట్యూబర్స్ల పైన కూడా మరి కేసులు అయితే నమోదు అవ్వడం జరిగిందో, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అన్నట్టుగా మరి వాళ్ళు కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అంటే చిన్న వాళ్ళపైన పడే ద్వారా మరి పెద్దవాళ్ళు కూడా మరి క్రికెటర్స్ కావచ్చు, స్టార్ క్రికెటర్స్, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెలబ్రిటీలు కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు చేయట్లేదని మరి ఇప్పుడు వాళ్ళకు కూడా కంప్లీట్గా నోటీసులు అయితే రావడం జరిగింది. అయితే ఈ రోజు రానా దగ్గుబాటు అయితే మరి ఈ రోజు అయితే విచారణకు వెళ్ళడం జరిగింది. ఈడీ విచారణకి ఇప్పుడు 13వ తారీఖు నాడు మంచు లక్ష్మి గారు అయితే ఈ విచారణకు అయితే వెళ్ళనున్నారు. అయితే రానా ఏదైతే ప్రకాష్ రాజు ఉన్నారో మరి ఇద్దరు కలిసి కీలకంగా ఏదైతే జంగిల్ రమ్మీ అని ఆటనైతే మరి ఇల్లీగల్ గేమ్ని అయితే వాళ్ళు ప్రమోట్ చేసిన కారణంగా వాళ్ళపైన అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ప్రకాష్ రాజు అదేవిధంగా రానా ఇద్దరు కలిసి కూడా మరి ఈ యాడ్లో ప్రమోషన్ చేసుకుంటూ కూడా కనిపించడం జరిగింది. మరి వీళ్ళిద్దరికి సంబంధించి కూడా కేసు ఒకటే, జంగిల్ రమ్మీ అనే యాప్ ప్రమోట్ చేసిన కారణంగా వీళ్ళపై అయితే నమోదు చేశారు. ఆల్రెడీ ప్రకాష్ రాజు వచ్చి ఉన్నారు, ఆల్రెడీ ఇంతకుముందు ఆయన విచారణ అయితే అయిపోయింది. తర్వాత విజయ్ దేవరకొండ కూడా అయిపోయింది. ప్రస్తుతం అయితే రానా దగ్గుపాటు అయితే నడుస్తూ ఉంది. మరి అతను ఏం చెప్తాడు, మరి దాదాపు ఇదైతే మరి 2018 నుంచి 2022 వరకు కూడా మరి ఏదైతే యాప్ ఉందో మరి దానికి సంబంధించి వీళ్ళు ప్రమోషన్లో భాగంగా వీళ్ళైతే ఉన్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు వచ్చినాయి, దానికి సంబంధించి డబ్బులు అన్నీ ఎక్కడ వేయాలో వాళ్ళ లావాదేవీలు అన్నీ కూడా బ్యాంక్ స్టేట్మెంట్ కానీ 2018 నుంచి 2022 వరకు వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మరి ఈడీ పోలీసులు అయితే రికార్డు అయితే చేసుకొని మరి చూస్తున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి ఎంత వచ్చినాయి, ఎక్కడికి వెళ్ళాయని మొత్తం ఆ అంశాల గురించి మొత్తం కూడా పోలీసులు వివరాలు అయితే సేకరిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి మొత్తంగా చూస్తే ఏదైతే మరి ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఏదైతే మరి ఆ ప్రమోట్ చేస్తారో ఆటోమేటిక్గా ఎవరైతే వీళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు కూడా మరి అట్రాక్ట్ అయిపోయి, అరే మా హీరో చెప్తున్నాడు, మాకు అభిమాన నటుడు చెప్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఈ గేమ్స్ ఆడడం వల్ల వాళ్ళు కూడా చాలా అయితే నష్టపోయారు. కొంతమంది చనిపోయిన పరిస్థితి కూడా మనం చాలా పేపర్లలో చూసాం. ఈ గేమ్ ఆడి చనిపోయాడు, ఈ గేమ్ ఆడి అప్లపాలయ్యాడు అని అయితే మనం చాలా వరకు చూసాం. మరి నిజంగా వీటి కారణం అయితే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఇండైరెక్ట్గా వీళ్ళే కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే సరే చిన్న చిన్న వాళ్ళు చేస్తే వరే ఇది లీగలో అని వాళ్ళకి తెలియదు. కానీ ఒక ప్రకాష్ రాజ్, ఒక విజయ్ దేవరకొండ, ఒక రానా లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటారో మరి నటులు ఉంటారో మరి వీళ్ళు చేస్తారే నిజమే కావచ్చు, మరి ఈ యాప్స్కి చేసుకుంటే మనకు కూడా డబ్బులు వస్తాయేమో, ఈ గేమ్ ఆడితే మనం కూడా లక్షాధికారం అవుతామో అని నమ్మి మరి అందులో పెట్టుబడి పెట్టి ఎంతోమంది అయితే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, అప్పుల పాలైన వాళ్ళ మీద ఖచ్చితంగా ఉన్నారని చెప్పుకోవచ్చు మనం. అయితే గతంలో కూడా కొంతమంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ మరి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కొన్ని ఇంటర్వ్యూలు అయితే ఇవ్వడం జరిగింది. మరి బెట్టింగ్ యాప్స్ పైన మరి ప్రమోట్ చేస్తే ఎలాంటి డబ్బు వస్తుంది అని చెప్పి, మరి అంటే ఎంత మేరకు డబ్బు రావచ్చు అనే విషయం పైన కూడా కొన్ని ఇంటర్వ్యూలు అయితే చూసాం. అయితే ఈ బెట్టింగ్ యాప్ ఏదైతే మరి మేనేజ్మెంట్ ఉంటాయో ఆ మేనేజ్మెంట్ నార్మల్గా కాదంట, అధిక మొత్తంలో ఎక్కువగా మనం ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ ఇస్తాయి. అంటే దాదాపు ఇలాంటి చిన్న చిన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి హర్షసాయి లాంటి వాళ్ళు యూట్యూబర్లకే దాదాపు 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ఇస్తాం ఎవ్రీ ఇయర్, మాకు అగ్రిమెంట్ రాసి వాళ్ళు ప్రతిసారి మేము బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూనే ఉంటాం అని చెప్పి అగ్రిమెంట్ రాసిస్తే ఎవ్రీ ఇయర్ కూడా దాదాపు
500 కోట్లు కూడా మేము ఇస్తామని చెప్పేసి అయితే గతంలో మనం కొన్ని ఇంటర్వ్యూలు చూసినాం. అయితే మరి యూట్యూబర్లకు ఇన్ఫ్లుయెన్సర్లకి ఇంత ఇస్తుంటే మరి ఇంత పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, మరి అలాంటి పెద్ద హీరోలకు ఇంకెన్ని వందల కోట్లు ఇవ్వచ్చు? అలాంటి 100 కోట్లకు ఆశపడి మరి వాళ్ళు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి ఖచ్చితంగా మరి ఇలాంటి అంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేటువంటి ఎవరైనా సరే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి పోలీస్ వాళ్ళైతే సో ఈడీ అధికారులు కూడా చాలా గట్టిగా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో మరి పలువురు సెలబ్రిటీలు ఎవరెవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారో వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆల్రెడీ గతంలో విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, మరి అలాగే ఏదైతే మరి ఈరోజు మరి దగ్గుపాటి రానా వీళ్ళతో పాటు మంచు లక్ష్మికి కూడా నోటీసులు అందడం జరిగింది. మరి ఈ నెల 13న మంచు లక్ష్మి గారు కూడా వెళ్ళి మరి విచారణకు హాజరై ఎలాంటి వివరణ తెలుపుతారో ఖచ్చితంగా మనమైతే వేచి చూడాల్సిందే. సో ఏదేమైనప్పటికీ కూడా మరి ఇలాంటి ఇల్లీగల్ యాప్స్ కావచ్చు, గేమ్లు కావచ్చు, మరి ప్రమాదకరమనే చెప్పాలి. మరి గవర్నమెంట్లు కూడా వీటిపైన అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అది ఇల్లీగల్ అని తెలిస్తే కనుక దాన్ని అప్రూవ్ చేయొద్దు. అంటే మన ఎవరైతే సామాన్యులు ఉంటారో వాళ్ళకి ఈ యాప్ అందుబాటులోకి తీసుకురాకుండా ఉండడానికి మాత్రం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మరి అక్కడ కట్టడి చేస్తే ఇక్కడ ఆల్రెడీ కట్టడి అయిపోతుంది కదా. మీరు ఇల్లీగల్ అయినప్పుడు ఎందుకు అనవసరంగా మరి ఒక సామాన్య వ్యక్తి డౌన్లోడ్ చేసుకోగానే వచ్చే విధంగా ఎందుకు కనిపిస్తుంది? అట్లా కనిపించకుండా మన ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏవైతే ఇల్లీగల్ యాప్స్ ఉంటాయో వాటిపైన అయితే ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా మరి ఈ నెల 13 తారీఖున అయితే నటి మరి మంచు లక్ష్మి గారు అయితే మరి ఆమె కూడా విచారణకైతే హాజరు అవ్వబోతున్నారు. మొత్తానికి అయితే ప్రస్తుతం అయితే మరి ఈడీ విచారణ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటి నుంచి కూడా మరి ఎవరు కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినా కూడా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయన్నట్టుగా ఈ యొక్క సంఘటన ద్వారా మనకైతే అర్థమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే మరి ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, మీకు డబ్బు సంపాదించాలనుకుంటే ప్రమోషన్స్ వేరే విధంగా ప్రమోషన్ చేసి మరి డబ్బులు సంపాదించేటువంటి ఎన్నో ప్రమోషన్స్ ఉన్నాయి. అలాంటి ప్రమోషన్స్ చేసుకొని మీరు వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు కూడా సంపాదించుకోవచ్చు. కాకపోతే ఇలాంటి ఇల్లీగల్ సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల మరి చాలామంది అయితే జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, మరి చాలామంది అయితే చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ బెట్టింగ్ యాప్స్ని ఇంతటితో క్లోజ్ చేసి మరి ఖచ్చితంగా ఏదైతే యూత్ ఉన్నారో యూత్ కూడా పక్కదారి పట్టకుండా మరి ఖచ్చితంగా వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పుకోవచ్చు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.